ముఖ్యమంత్రి గారు. ఇటువంటి నాటకాలు ఇంకా రజనీ గారు మీ కంక్లూడింగ్ చేస్తారు. ఇవ్వండి. రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. రజనీ గారు మీ కంక్లూడింగ్ చెప్పండి. ఎలక్షన్ కోడ్ ఆన్ అయ్యాక ఏదైతే సజ్జల గారు ఇచ్చిన ప్రెస్ మీట్ అది ఎంతవరకు కరెక్టో మాకైతే అర్థం కావట్లేదు. ఇంకా కూడా ప్రభుత్వ సలహాదారుడుగా ప్రభుత్వ అధినేత గౌరవ జగన్మోహన్ రెడ్డికి చక్కభజం చేయడం మాకు తెలియట్లేదండి. ఇంకొకటి సీన్ రీకన్స్ట్రక్షన్ అండి. సీన్ రీకన్స్ట్రక్షన్ చేసినప్పుడు జడ్జి గారు కొంతమంది వాళ్ళని పెట్టి మరీ చేపిస్తారు. మళ్ళీ ఒకసారి కొట్టమ్మా, గురి చూసి కొట్టు, ఎన్ని అడుగులు వెళ్ళావు, ఎక్కడి నుంచి ఉన్నావు, ఎక్కడ ఫెయిల్ అయ్యో, ఎక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వచ్చండి, ఆ రాయి అప్పుడు కొట్టలేడండి సార్, ఆ ఒక్కసారి కొట్టాను సార్, మళ్ళీ నేను కొట్టలేకపోతున్నాను సార్ అంటే కుదరదండి. కొట్టాలా, ఆ గోల్ కాకపోతే ఇంకో గోల్ని కొట్టాలి. అదంతా తేలిగ్గా అయ్యేది కాదు. సీన్ రీకన్స్ట్రక్షన్ లో ఫెయిల్ అయిపోతారు. ఇంకా అతను రాయి గురి చూసి కొట్టినట్టుగా వీడియో ఫుటేజ్ కానీ సీసీ ఫుటేజ్ కానీ దగ్గర నుంచి చూసిన వాళ్ళు దూరం నుంచి తీసిన వీడియో ఇవన్నీ ఏమీ లేవు. కాబట్టి ఆధారాలు లేవు, ప్రత్యేక నివేదిక ఉంది, కేసు కొట్టివేయడం అవుతుంది, కేసు కొట్టివేయడం అవుతుంది. ఉంది. ఇంకొకటి ఏంటంటేనండి, ఈ రోజు వంగవీటి రంగా గారు, అప్పట్లో వంగవీటి రంగా గారు చనిపోయినప్పుడు హోమ్ మినిస్టర్ కోడెల శివప్రసాద్ గారిని సస్పెండ్ చేశారు. అప్పట్లో ఉండే సిపి వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేశారు. దానికి కారణం ఏంటంటే కోడెల శివప్రసాద్ గారు ఏం గురి చూసి కొట్టలేదండి. కానీ ఎక్కడ ఏ ఘటన జరిగినా హోమ్ మినిస్టర్, పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటది. వాళ్ళని సస్పెండ్ చేస్తే గానీ ప్రభుత్వం కరెక్ట్ గా ఉండదు. ఈ రోజు మరి హోమ్ మినిస్టర్ ని సస్పెండ్ చేశారా, డీజీపీని సస్పెండ్ చేశారా? అసలు ఎన్ఎస్జే కమాండర్లు పోయినసారి ఎర్రగొండపాలెంలో చంద్రబాబు గారి ప్రాణాన్ని కాపాడితే ఈ రోజు ఆక్టోపస్ టీము ఎందుకు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణాన్ని కాపాడలేదంటూ ఆక్టోపస్ టీమును కూడా సస్పెండ్ చేయాలి, పోలీసుల మీద కేసులు వేయాలి. వాళ్ళ 4 వేసి కుమ్మితే వాళ్ళ దగ్గర నుంచి విలువైన విషయాలు బయటకు వస్తుంది. అది గులకరాయ, లేజర్ లైటా, కరెంటు పోయాక లైట్ ఎలా తిప్పి అలా తీసుకొచ్చారా, అసలు రాయి ఉందా లేదా అనేది పూర్తి విషయాలు వెలుగులోకి వస్తాయండి. థ్యాంక్ యూ రజనీ గారు, అడ్స్మిల్ శ్రీనివాస్ గారు, సాహిబ్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్. అప్డేట్స్ కొనసాగుతాయి, చూస్తూనే ఉండండి ABN.